దేవుని యొక్క అతి ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ పునరుద్ధాన దినమున మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నారా? ప్రతినిత్యము మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. కీర్తనలు 18వ కీర్తన 19వ చరణం. నేను దేవునికి ఇష్టడను గనుక ఆయన నన్ను ప్రతి పరిస్థితులలో ప్రతి ఇబ్బందిలో నుండి తప్పించారు అని దావీదు భక్తుడు ఈ అధ్యాయంలో చెప్తున్నారు. దేవుడు దావీదును అతని శత్రువులందరి చేతిలో నుండి, ప్రత్యేకంగా సౌలు చేతిలో నుండి తప్పించిన సందర్భంలో ఈ మాటలు చెప్పడం మనము చూస్తున్నాం. ఆయన తప్పించారు కాబట్టి నేను దేవుని నిరంతరము స్తుతిస్తున్నానని చెప్తున్నారు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని దేవుని మాటను పౌలు ఈ భాగంలో ఉటంకించడం మనం చూస్తున్నాం. దావీదు దేవునికి ఇష్టడు కాబట్టి దేవుని చిత్తానుసారముగా ఆయనను అడిగి ప్రతి పని చేసేవాడు కాబట్టి దేవుడు దావీదును ప్రతి క్షణము ప్రతి ఆపదల్లో నుండి తప్పిస్తూ వచ్చాడు. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు చూస్తే, బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులయుండగా వారి వశమున నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను అని దావీదు ఈ భాగంలో చెప్తున్నారు. ప్రతి సందర్భంలో మన దేవుడు మనలను తప్పించేవారు. మీకున్నటువంటి ప్రతి కష్టం నుండి, ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి శోధనల నుండి దేవుడు మిమ్మను తప్పించి ఆయన మిమ్మను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అన్ని మంచి ఈవులకు కారణభూతుడవైన మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. నీ కృప చేత ఈ దినము ప్రవ్వా మాకున్నటువంటి ప్రతి ఇబ్బందులను, ప్రతి ఇరుకులను తప్పించే దేవుడు మీరే. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. ఏ ఇబ్బందుల్లో, ఏ శ్రమల్లో వారు ఉన్నారో, వారి ఇబ్బందులు, వారి శ్రమలు, వారి అనారోగ్య పరిస్థితులన్నిటి నుంచి విడిపించి వారికి మీరు మేలు చేయండి. కుటుంబాల్లో నీ గొప్ప కార్యాలు మీరు జరిగించండి. మా ప్రియులెల్లరినీ మీరు ఆశీర్వదించి ఈ దినం ఆరాధనలన్నిటిలో మీ సన్నిధి, మీ అభిషేకము మా అందరికీ మీరు కలుగు చేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.